నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బట్టలు మార్చినంత ఈజీగా, బొట్లు మార్చినంత ఈజీగా కండువాలు మార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఓవైపు జనాలు సఫర్ అవుతూ ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఇంటికి పోయి కండోలు కప్పే పనిలో ఉన్నాడు. దీనికి సంబంధించిన దాంట్లో కూడా గత 2 రోజుల్లో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ ఉందో, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వేరియస్ పార్టీల నుంచి ఎవరెవరో వచ్చి పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారో అవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అర్జెంటుగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరికలకు అసలు కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి పోయి ఆహ్వానిస్తున్నాడు? దీంతో మాట్లాడేందుకు మనకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ శాట్ చైర్మన్ డాక్టర్ అంజనేయులు గౌడ్ ఉన్నాడు. అన్న నమస్తే. మొత్తానికైతే చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియదు. రాత్రి 10:30కి ఇదివరకు అది మామూలుగా జనాలు వండుకునేటోళ్ళు అప్పుడే పోయి కండువలు కప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా ఈ చేరికలు? ఇప్పుడు పండరి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్వాయ్లో వాస్తవానికి ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఏముండాలి? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లు ఉండాలి, విజన్కి సంబంధించిన ప్లానింగ్స్ ఉండాలి. అట్లాంటి డాక్యుమెంట్స్ సీఎం గారు కాన్వాయ్లో క్యారీ చేయాలి. రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ముఖ్యమంత్రులు క్యారీ చేస్తారు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కండువాలు ఉన్నాయి, కండువాలు ఉన్నాయి, ఫైలు లేవు, డాక్యుమెంట్లు లేవు. అంతే. ముఖ్యమంత్రి కాన్వాయ్లో కండువాలు వేసుకొని ఇల్లు తిరుగుతూ ఉన్నాడు ఇవాళ. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇట్లాంటి దుస్థితి, ఇట్లాంటి పరిస్థితి తెలంగాణకు వస్తుందని మనం ఎవరైనా కూడా అనుకోలేదు. వాస్తవానికి గతంలో ఎవ్వరు కూడా ఇంత దిగజారి, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పనిని ముందేసుకొని పనిచేయలేదు. పర్టికులర్ వాళ్ళ ఇంట్లోకే పోయి అయితే ఒక పార్టీ ఆఫీసులలో లేకపోతే ఎక్కడెక్కడో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉండేది. గతంలో మనం ఎవరైనా కూడా ఎమ్మెల్యే వచ్చినా కూడా వీళ్ళతో వాళ్ళు అప్రోచ్ అయ్యో, లేకపోతే ఒకసారి ముందస్తు ఇండికేషన్స్ ఇచ్చో, లేకపోతే ఏదో ఒకటి జరిగేది. అంజనన్న సడన్లీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళే పోయి అసలు బేరసారాలు చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్తున్నారా, లేకపోతే బెదిరిస్తున్నారా? ఏం జరుగుతుంది? వీళ్ళే పోయి కంట్రోల్ ఎందుకు? మీరు అన్నట్టు గతంలో గత ప్రభుత్వాల వ్యవహార శైలి నచ్చో, అవసరాల రీత్యానో శాసనసభ్యులే లేకుంటే నాయకులే పార్టీ ఆఫీసులకు వచ్చి, కార్యాలయాలకు వచ్చి కండువాలు కప్పించుకునేది జేనే. కానీ ఇప్పుడు భిన్నమైన సంస్కృతిని చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కండువాలు కార్లు వేసుకొని ఇళ్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు బొంగరంలా. ఇళ్ల చుట్టూ తిరిగి ఇళ్లలో కూర్చొని ఒక చేత పవర్ అనే కత్తిని చూపించి, ఇంకో చేత కండువాని చూపించి, చస్తావా కండువా కప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడి ఇవాళ నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఇది ఎంత దారుణం, ఇది ఎంత దుర్మార్గం. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా దిగజారి ప్రవర్తించిండా? ఇంత నీచంగా ప్రవర్తించిండా? ఇంత ఘోరంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని చంపేసే ప్రయత్నం చేసిండా? దీన్ని వ్యతిరేకిస్తూనే మేము మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ దుర్మార్గం ఏంది, ఈ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు, ఇది చాలా అన్యాయము అని చెప్పి, మీరు పెద్ద మనిషి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు కదా, లక్ష్మీపుత్రుడు అని అన్నాడు కదా మిమ్మల్ని. మీకు 5 ఏళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా, 5 ఏళ్ల పాటు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు కదా పోచారం గారు. మీరు పార్టీ మారొద్దండి అని చెప్పి ఆయనకు అప్పీల్ చేయడానికి మేము వెళ్ళినాం, ముఖ్య నాయకులం అందరం కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వెళ్ళినాం. వెళ్తే పట్టపగలే రాష్ట్ర ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో కూర్చొని డెమోక్రసీని మర్డర్ చేస్తా ఉన్నాడు కదా. మరి కేసులు పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి? పట్టపగలే పోచారంతో కలిసి డెమోక్రసీని మర్డర్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనా? ఇది చేయొద్దు, ఇట్లాంటి తప్పుడు పని చేయొద్దు, వాళ్ళ ప్రలోభాలకు లొంగొద్దు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దని చెప్పి విన్నవించడానికి పోయినా, విజ్ఞప్తి చేయడానికి పోయినా మా మీద కేసులు పెట్టాలనా? కానీ కేసులు మా మీదనే డెమోక్రసీని మర్డర్ చేసే రేవంత్ రెడ్డి మాత్రం ఊరేగించి రాష్ట్రం అంతా ఊరేగుతా ఉన్నాడు. ఇది ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇంత దుర్మార్గంగా ఇవాళ డెమోక్రసీని రేవంత్ రెడ్డి గారు మర్డర్ చేస్తా ఉన్నాడు. కానీ ఇంకొక వైపు మనకు రాహుల్తా ఉన్నారు. ఇది కాన్స్టిట్యూషన్ బుక్, రాజ్యాంగం బుక్ చూపిస్తున్నారు. ఈ రాజ్యాంగం బుక్ను, ఈ చేతిలో పట్టే రాజ్యాంగం బుక్ను, ఇట్లాంటి బుక్ను మన రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం చూపించింది కదా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఈ రాజ్యాంగం బుక్ను చూపించి, ఈ బీజేపీ ప్రభుత్వము దేశంలో రాజ్యాంగాన్ని చంపేస్తా ఉన్నది, రాజ్యాంగ విలువల్ని చంపేస్తా ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉన్నది, పార్టీని చీలుస్తా ఉన్నది, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తా ఉన్నది అని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతా చూపించుకుంటూ తిరిగింది కదా. మళ్ళీ రాహుల్ గాంధీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది ఏంటి? పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడు కదా, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాడు కదా, రాజ్యాంగాన్ని చంపేస్తా ఉన్నాడు కదా. మరి దీన్ని మనం ఏమనాలి? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రాహుల్ గాంధీ దేశానికి చెప్తున్నది ఏంది, తెలంగాణ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో అనుసరిస్తున్నది ఏంది, అమలు చేస్తున్నది ఏంది? ఇది ఎంత అన్యాయం. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది.
మన రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కానీ ఆయన తాతలు కానీ ఆయన ముత్తాతలు కానీ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ 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 కుటుంబ పెద్దలు కానీ మొత్తం ప్రజాస్వామ్యం చంపేసి పార్టీలను చేర్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అదే గుణం ఇవాళ రాహుల్ గాంధీకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి వస్తున్నది కదా. లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ కండవ కప్పి ఆయన ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకపోతే రాహుల్ గాంధీ ఎట్లా శభాష్ అంటాడండి? ఆ దుర్మార్గమైన పనిని ఈ దుష్ట నీతిని శభాష్ అని చెప్పి రాహుల్ గాంధీ భుజం తట్టి ప్రోత్సహించొద్దా? నీ రాజ్యాంగం బుక్ ఎక్కడ పోయింది అంటే మనం 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 అనుకోవచ్చు కదా, మెడలో పెద్ద పెద్ద మాలలు వేసుకొని తిరిగిన ప్రతి ఒక్కడు పరమశివుడు అయిపోడు కదా. రాజ్యాంగం పట్టుకొని తిరిగిన ప్రతి ఒక్కడు ప్రజాస్వామ్య ప్రేమికుడు కాలేడు. అది మనకు తేడతలం అయిపోయింది. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడలేడు. ఈ కాంగ్రెస్ పార్టీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమే తప్ప ప్రజాస్వామ్యానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. దీన్ని వాళ్ళ ఈ దేశంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము చెప్తాం, రేపు భవిష్యత్తులో చెప్తాం. మేము ఢిల్లీలో సెమినార్ పెట్టి చెప్తాం, మహారాష్ట్రలో సెమినార్ పెట్టి చెప్తాం, కర్ణాటకలో సెమినార్ పెట్టి చెప్తాం, మిగతా రాష్ట్రాల్లో కూడా మేము సదస్సులు పెట్టి చెప్తాం. దేశానికి ఏమో నీతులు చెప్తా ఉన్నారు, దేశం చెవిలో పూలు పెడతా ఉన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రాహుల్ గాంధీ డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగాన్ని చంపేస్తా ఉన్నదని చెప్పి మేము దేశవ్యాప్తంగా తిరిగి చెప్తాం. మేమందరం కూడా విఘ్నులైన వాళ్ళందరం ఇక్కడ నుంచి కదులుతాం, లేదు దేశమంతా చెప్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి, ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన దుష్ట నీతిని దేశానికి మొత్తం చెప్తాము. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్ముకొని అబాసు పాలవుతా ఉన్నాడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కట్టడి చేయకపోతే, రేవంత్ రెడ్డిని మార్చకపోతే, సీఎం కుర్చీ నుంచి రేవంత్ రెడ్డిని దించకపోతే దేశవ్యాప్తంగా తెలంగాణ వల్ల, ఒక తెలంగాణ రాష్ట్రం వల్ల, రాహుల్ గాంధీ వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అబాసు పాలవుతుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.